హాయ్ అండి. పట్టు పావడా ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. 2 ఇయర్స్ బేబీకి. ఇది వచ్చి పావడా కోసం యెల్లో కలర్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ కోసం గ్రీన్ కలర్ క్లాత్ వచ్చి 70 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఇది కోట్ టైప్ కుడదాం అనుకుంటున్నాను. అందుకని కిందికి పావడాకి అండ్ పైన బాడీ పార్ట్ కూడా సేమ్ ఒకటే క్లాత్ లాగా క్లాతే వేస్తున్నాను. దానికోసం లైనింగ్ తీసుకొని ఇలా ఫోల్డ్స్ వేసుకున్నాను. 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. ఇప్పుడు మనము బాడీ పార్ట్ లెంత్ వచ్చి 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 9 ఇంచెస్. అటు సైడ్ ఇటు సైడ్ మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఉక్సులు పట్టి కాజాల పట్టికి పక్కన ఫోల్డింగ్ కోసం ఇలా 1 ఇంచ్ కింద ఒక 1 ఇంచ్ పైన ఒక 1 ఇంచ్ తీసుకొని ఇలా స్కేల్తో మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మెజర్మెంట్ చేస్తే ఉక్సులు పట్టి కాజాల పట్టి పక్కన యాడ్ చేయకుండా దీంతో ఇదే ఫోల్డ్ చేస్తే సరిపోతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఉక్సులు పట్టి కాజాల పట్టి పెట్టిన దగ్గరే మనము నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కాకపోతే నేను ఇక్కడ రివర్స్లో మార్కింగ్ చేశాను. మళ్ళీ చూసుకొని మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నాను షోల్డరు. అండ్ నెక్ వచ్చి 1.45 అంటే 1.25 ఇంచెస్ తీసుకున్నాను. టోటల్ షోల్డర్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నానండి. 4 కానీ 4.5 కానీ తీసుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ కూడా 4 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత దాన్ని స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్లో బాక్స్ లాగా తీసుకోండి. అప్పుడు మనకు షేప్ అనేది కర్వ్ అనేది నీట్గా తిరుగుతుంది. తర్వాత నెక్ కోసం నేను 3 ఇంచెస్ తీసుకున్నానండి. ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ అండ్ బ్యాక్ నెక్ వచ్చి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని కూడా సేమ్ ఇలాగే బాక్స్ లాగా పెట్టుకోండి. 1.25 తీసుకున్నాను సేమ్ విడ్త్ వచ్చి. దాన్ని కూడా ఇలా బాక్స్ లాగా స్కేల్తో మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ చిన్నపిల్లలకి 1 ఇంచ్ తీసుకొని ఇలా రౌండ్ చేసుకోండి. అప్పుడే నీట్గా వస్తుంది. చెస్ట్ వచ్చి పాపకి 5.5 ఉందండి. 5.5 కానీ 6 కానీ పెట్టుకోవచ్చు. మా పాపకి 5.5 సరిపోతుందని నేను 5.5 పెట్టుకున్నాను. నడుము వచ్చి 5 ఇంచెస్ ఉంది. అంటే టోటల్ 10 ఇంచెస్. ఇప్పుడు 1/2 ఇంచ్ వచ్చి డాట్స్ వేస్తాం కదా మనము, లూజ్గా ఉండాలి కొంచెం అన్నట్టు. దానికోసం ఇది 1.5 ఇంచెస్. ఇక్కడ కూడా 1.5 ఇంచెస్ ఖర్చు కోసము. ఈ రెండింటిని మార్క్ చేసి స్కేల్తో మార్క్ చేసుకుందాం. ఇలా స్కేల్తో మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు కింద అనేది అంటే కింద మనము బాడీ పార్ట్ పావడా పార్ట్ యాడ్ చేసినప్పుడు హెచ్చులు తగ్గులు రాకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఇలా క్రాస్గా కానీ కట్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. కావాలంటే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు నెక్ని ఇలా రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. నేను రౌండ్ పెట్టాలనుకుంటున్నాను. సో అందుకని రౌండ్ షేప్ తీసుకొని మిగతాదంతా కట్ చేసేసాను. ఉక్సులు పట్టి కాజాల పట్టి ఇలా మధ్యలోకి రావాలండి. నేను వీడియోలో మీకు వేరేగా చూపించాను. సారీ, అది నేను చూసుకోలేదు, తర్వాత చూసుకున్నాను. ఇప్పుడు పావడాకి బాడీ పార్ట్ సేమ్ పావడా క్లాతే వేస్తానని చెప్పాను కదా, దానికోసం ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని మిగతాది 1 మీటర్ తీసుకున్నాను కదా, మిగతా క్లాత్ నేను పావడాకి యూస్ చేస్తాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఉక్సులు పట్టి కాజాల పట్టి పార్ట్ ఉంది కదా, అది తర్వాత యాడ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఆడి వరకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను. ఎప్పుడైనా లైనింగ్ కన్నా ఒరిజినల్ పీస్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సర్చ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకొని కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసేసుకుంటున్నాను. మరీ ఎక్కువ ఎక్స్ట్రా తీసుకున్నా కుట్టేటప్పుడు మళ్ళీ కట్ చేసేటప్పుడు మనకు డబుల్ పని అవుతుంది. కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఇలా 4 పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పావడాకి ఈ పావడా క్లాత్ కట్ చేసుకున్నాం. లెంత్ వచ్చి లైనింగ్ 16 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఒరిజినల్ పీస్ వచ్చి 17 ఇంచెస్ తీసుకున్నాను. కానీ ఇక్కడ టోటల్ 21 ఇంచెస్ ఉంది. సో అందుకని 5 ఇంచెస్ అనేది నేను మెట్టులాగా లోపలికి పెడతారంటారు కదా, అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు పిల్లలు పెద్ద అయినప్పుడు, అలా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ విధంగా ఫోల్డ్ చేస్తే ఫ్లవర్స్
అనేది ఒకసారి పైకి ఒకసారి కిందికి వస్తాయండి. సో అందుకని మనం బార్డర్ తీసి ఒక సైడ్ది అంటే ఆ కిందికి వచ్చిన సైడ్ బార్డర్ తీసి ఇటు పక్క తిప్పి కుట్టుకోవాలి. దీనికైతే ఏ టిప్పు లేదండి. లేకపోతే ఇలా మనము ఇప్పుడు అడ్డం వేసాం కదా, అలా కాకుండా నిలువ వేయాలి. అప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది. ఇలా బార్డర్ తిప్పి కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే అడ్డం కిందికి వచ్చిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దానికి ఆ బార్డర్ తీసేసి ఇటు సైడ్ తిప్పి కుడదామని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా సేమ్ కింద నుంచి పైకి ఒకటే స్టెప్ లాగా కట్ చేసుకోండి. ఫస్ట్ నుంచి చివరి నుంచి లాస్ట్ వరకు ఇలా కట్ చేసుకొని, అది ఇప్పుడు మన కోట్ టైప్ అని చెప్పాను కదా, ఆ కోట్ కోసం ఈ వీడియో అనేది మిస్ అయిందండి. సారీ, నేను చూసుకోలేదు. ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నాను. లెంత్ వచ్చి నేను 13 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని ఇలా క్రాస్గా షేప్ లాగా తీసుకున్నాను. దీనికి కూడా షోల్డర్ సేమ్ 4 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ 4.5 తీసుకున్నాను. రౌండ్ వచ్చి సేమ్ దానికన్నా కొంచెం పైకి తీసుకున్నాను. 3 తీసుకున్నాను. దానికి 3.5 తీసుకున్నాను కదా, సేమ్ అలాగే కట్ చేసుకొని ఒరిజినల్ పీస్ కొంచెం ఎక్కువే కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ ఒకటేలాగా కట్ అయ్యేలాగా చూసుకోండి. తర్వాత ఎక్స్ట్రాలు ఉన్నది ఈ పార్ట్ని స్కేల్తో ఇలా మార్క్ చేసుకొని, ఇప్పుడు హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్సే కట్ చేస్తున్నాను. ఈ పాప లెంత్ వచ్చి హ్యాండ్స్ లెంత్ 3.5 తీసుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా 3.5 తీసుకొని ఒక స్కేల్తో ఇలా మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత పైనుంచి 1.5 ఇంచ్ కిందికి రౌండ్ కోసం ఇలా 1.5 తీసుకున్నాను. 1.5 తీసుకొని దాన్ని కూడా ఇలా మార్క్ చేసుకొని, టోటల్ రౌండ్ వచ్చి 5 ఇంచెస్ అండి. ఇక్కడ 3 అండి లూజు. ఈ రెండింటిని మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత ఖర్చు కోసం ఇలా హ్యాండ్స్ షేప్ తీస్తున్నాను. ఖర్చు కోసం 1.5 ఇంచ్ కింద 1.5 హ్యాండ్స్ లూజ్ దగ్గర 2 ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత ఈ 2 హ్యాండ్స్ కట్ చేసుకొని ఫ్రంట్ లైట్గా క్రాస్ తీసుకున్నాను. చిన్నపిల్లలకి కదా, అంతేం అవసరం లేదు. తీసుకున్నా తీసుకోపోయినా సో ఇలా క్రాస్ తీసుకుంటున్నాను. దానికి ఒక డాట్ వేసుకున్నాను. తర్వాత ఒరిజినల్ పీస్ని కూడా హ్యాండ్స్ ఇలా సేమ్ ఒకటేలాగా ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందాక జాయిన్ చేసుకోవాలి అని చెప్పాను కదా, బార్డర్ అనేది ఇటు సైడ్. ఇప్పుడు చూడండి ఫ్లవర్స్ అనేవి పైకి వచ్చాయి, ఇందాక కిందికి ఉన్నాయి. సో 17, 21 ఉంది కాబట్టి ఇక్కడ మనం బార్డర్ జాయిన్ చేసిన దగ్గర కానీ ఇలా జాయిన్ చేసుకున్నామంటే మనకు పైన అది ఎక్కువ ఉన్న క్లాత్ కనిపించకుండా ఉంటుంది. సో అందుకని నేను బార్డర్ దగ్గర 2.5 5 ఇంచెస్ అంటే 2.5 సరిపోతుంది కదా, సో అందుకని 2.5 తీసి కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బాడీ పార్ట్ 2 ఎక్కువ కుట్టు వేసుకొని ఇలా తిరగదిప్పి వాటిని కూడా కుట్టేసుకున్నాను. ఇది బాడీ పావడ పైన వస్తుందండి, దానిపైన కోట్ వస్తుంది. సో దానికోసమని ఇలా కుట్టుకున్నాను. ఎప్పుడైనా ఇలా రివర్స్ చేసి కుట్టడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలకు కదా గుచ్చుకోకుండా ఉంటాయి. కావాలంటే క్రాస్ పీసెస్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా ఓకే. నేనైతే ఇలా కుట్టేశాను. ఇప్పుడు దానిపైన ఇంకొక కుట్టు వేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్స్ అనేవి మనం జాయిన్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ షోల్డర్ అండ్ ఫ్రంట్ సైడ్ షోల్డరు. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఈ విధంగా కుట్టాలని వీడియోలో చూపిస్తున్నాను. అంటే ఒకటి పైకి ఉండాలి, ఇంకొకటి కిందికి ఉండాలి. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎలా అని చెప్తున్నాను. కుట్టేసిన తర్వాత కింద అనేది ఈ 2 కదిలిపోకుండా దానిపైన వేసుకొని అక్కడ ఒక రఫ్ లాగా ఒక కుట్టు వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం డాట్స్ కుట్టుకోవాలి. ఇక్కడ డాట్స్ లెంత్ షోల్డర్కి మధ్యలో వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. లెంత్ వచ్చి 2.5 కానీ 3 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ కూడా సేమ్ అలాగే డాట్స్ పెట్టుకొని దానికి ఒక కుట్టేసేసుకున్నాను. ఈ డాట్స్ వేయడం వల్ల నడుము అనేది కొంచెం లూజ్గా వస్తుంది, పిల్లలకు ఫ్రీగా ఉంటుంది.
ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంటే కింద మనం పావడా అనేది దీనికి జాయిన్ చేయాలండి. పావడా కోసం మనం ఖర్చుకి ఎక్స్ట్రాగా 1.5 ఇంచెస్ వదులుకున్నాం కదా, అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిల్ పెట్టకూడదు. పావడాకు మనం ఫ్రిల్ పెట్టి కుట్టుకుంటాం కదా, ఆ ఫ్రిల్ పెట్టడం వల్ల మనము మామూలు జాయింట్ వేస్తాం కదా, అప్పుడు కుచ్చుగా వస్తుంది. ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి. నడుము వచ్చి 10 ఇంచెస్ అని చెప్పాను కదా, సో దానికోసం ఇలా కొలుచుకొని 1.5 ఇంచెస్ వదిలేసి తర్వాత కుచ్చు పెట్టుకున్నాను. ఇదే ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టాను. సేమ్ అటు సైడ్ కూడా అక్కడ 1.5 ఇంచెస్ వదిలేసి సేమ్ అలాగే కుచ్చు పెట్టేసుకున్నాను. లైనింగ్ కూడా సేమ్ అలాగే. లైనింగ్ నేను ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. లైనింగ్ కూడా కనిపించకుండా ఎలా కుట్టాను చూడండి. ఇలా వచ్చింది లైనింగు, లోపలికి వెళ్ళిపోయింది. దీనివల్ల ఏంటంటే పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. దానిపైన కూడా కుట్టేస్తే లుక్ అనేది బాగుంటుంది. తర్వాత ఇప్పుడు కింద పావడాకి లైనింగ్ పార్ట్ని మనము ఇలా కుట్టేసుకుందాము. ఎక్స్ట్రా ఉన్నది కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోద్ది. కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది ఇలా ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు మనము ఈ చెస్ట్ని నడుముని కొలిచి మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా కుట్టేసుకుందాం. ఇందాక 1.5 ఇంచెస్ వదులుకున్నాం కదా, ఇలా అయినా మార్క్ చేసుకొని కుట్టుకోవచ్చు. ఇక్కడ 1.5 సేమ్ 1.5 ఇంచెస్ పెట్టుకొని కింద పావడా అండ్ లైనింగు, ఒరిజినల్ పీస్ అండ్ లైనింగు రెండు కలిసే దగ్గర 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ సేమ్ రెండు అడ్జస్ట్ కలిపి కుట్టుకొని తర్వాత దేనికది సపరేట్గా కుట్టుకుంటే నీట్గా వస్తుంది. కుచ్చు అనేది రాకుండా ఉంటుంది. మన మెయిన్ లక్ష్యం అదే కదా, అవుట్పుట్ అనేది లాస్ట్లో నీట్గా రావాలని. సో అందుకని ఇలా కుట్టుకోండి, నీట్గా వస్తుంది. తర్వాత దేనికది సపరేట్ చేసి తర్వాత లైనింగ్ పార్ట్ కూడా సపరేట్ చేసి కుట్టుకోండి. వీడియోలో చూపించిన విధంగా అలా కుట్టేసుకున్నాను నేను కూడా. ఇప్పుడు కోటు కూడా సేమ్ అలాగే లైనింగ్ అండ్ ఒరిజినల్ పీస్ జాయిన్ చేసుకొని తిప్పేసేసుకున్నాను. ఇప్పుడు కింద మనము ఫోల్డ్ చేసి ఒక కుట్టేసుకుందాం. ఇది కోట్ పార్ట్ అండి. సేమ్ ఫ్రంట్ కూడా అలాగే ఫోల్డ్ చేసి కుట్టేసేసుకుందాం. తర్వాత షోల్డర్ జాయిన్ చేసేసుకుందాం. అలా షోల్డర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మనము హ్యాండ్స్ అనేది జాయిన్ చేయాలండి. హ్యాండ్స్ రెండిటికి జాయిన్ చేసి తర్వాత కోట్ లాగా రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ 2 థ్రెడ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి చూసుకొని ఏమైనా తప్పులు ఉంటే ఇక్కడే సెర్చ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు ఎంతైతే లూజ్ ఉందో ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి ఇక్కడ ఒక కుట్టు వచ్చేలాగా ఇక్కడ నడుము వచ్చి మనకు 10 ఇంచెస్ అండి.